రాష్ట్ర రవాణా శాఖ సేవలు వాహనదారులకు మరింత సులభతరం కానున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, అడ్రస్ మార్పు, రిజిస్ట్రేషన్ వంటి సేవల కోసం ఇక నుంచి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేంద్ర మోటార్ వాహన చట్టంలో భాగంగా సారథి వాహన్ పోర్టల్లో తెలంగాణ రవాణా శాఖ చేరాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో వెబ్ పోర్టు సేవలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రవాణా శాఖ అందజేసే వివిధ రకాల పౌర సేవలు మరింత పారదర్శకం కానున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో స్లాట్ నమోదు ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్స్, వాహనాల నమోదు, బదిలీ వంటి సర్వీసులను అందించనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వాహన్ సారథిని గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు గ్రేటర్ హైదరాబాద్ రవాణా జాయింట్ కమిషనర్ రమేష్. సారథి ఫస్ట్ మనకు సికింద్రాబాద్ ఆఫీస్ లో లాంచ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేశారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ లర్నర్స్ లైసెన్స్ స్టార్ట్ చేస్తాం. లర్నర్స్ లైసెన్స్ లో చేంజ్ ఏంటంటే ఇప్పుడులాగే కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది అప్పుడు కూడా, కానీ ముందు లర్నర్స్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసేప్పుడే ఒక 15 నిమిషాల డెమో వస్తుంది. రోడ్ సేఫ్టీ గురించి, జాగ్రత్తలు, నియమాలు, అంటే లర్నింగ్ లైసెన్స్ తీసుకునే ముందు ఇవన్నీ తెలియాలి ప్రజలకు. కానీ ఇంకా సారథి పోర్టల్లో ఉంది. ఆ 15 minutes వీడియో తీసుకున్న తర్వాతనే లర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ అవుతుంది. సో ఇట్లా ఎడ్యుకేషన్, రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కంపల్సరీ సారథి వల్ల వస్తుంది. సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి త్వరలోనే వాహన సారథి సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా సారథి కార్యకలాపాలు సాగిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన వాహన్ సారథి జాబితాలో చేరింది తెలంగాణ రవాణా శాఖ. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్న అభ్యర్థులు మినహాయించి పాతవి రెన్యూవల్స్, చిరునామా బదిలీ చేసుకోవడం వంటి సేవలను సారథి నుంచి పొందవచ్చు. ఉద్యోగ, వ్యాపార అవసరాల రీత్యా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు లేదా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు బదిలీ చేసుకోవాలంటే సంబంధిత ఆర్టీఏ అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సారథి వల్ల ఆ ఇబ్బంది ఉండదు. లైసెన్సుల మొత్తం డేటా సారథిలో ఉంటుంది. దీంతో వాహనదారులు తమ డేటాను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. ఆన్లైన్లోనే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. సారథి ద్వారా లర్నింగ్ లైసెన్స్ సేవలు లాంచ్ చేయబోతున్నారు. ఎల్ఎల్ఆర్లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఆధార్, ఓటీపీతో స్లాట్స్ బుక్ చేసుకునేలా సేవలు అందించనున్నారు. ఇప్పటి వరకు 60 పైన సర్వీసులున్నాయి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ రెన్యూవల్స్, ట్యాక్స్ కలెక్షన్, అడ్రస్ చేంజ్, డూప్లికేట్ ఆర్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు సేవలు మరింత సులభతరం చేసేందుకు వాహన్ సారథి ఉపయోగపడుతుంది అంటున్నారు రవాణా శాఖ అధికారులు. ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న లర్నింగ్ లైసెన్స్ పరీక్షలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ తరహా పద్ధతి విజయవంతంగా అమలవుతుంది. దీంతో హైదరాబాద్లోనూ ఆన్లైన్ టెస్టింగ్ పద్ధతిని అమలు చేయాలని రవాణా శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచి లర్నింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఇది 6 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మరో నెల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ఎల్ఆర్ తీసుకున్న నెల రోజుల నుంచి 6 నెలల్లోపు అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ బేస్డ్ ఇప్పుడు మేమంతా టీఆప్ ఫోలియో అంటే ఇప్పుడు మీ సేవా పోర్ట్ఫోలియోలో ఫేషియల్ రికగ్నిషన్, అథెంటికేషన్ ఉంది. ఫేస్లెస్ సర్వీసెస్ అంటే ఆఫీస్కు రాకుండా ఎన్ని వీలైతే అన్ని సర్వీసులు చేయాలని వాహన్ సారథి ఉద్దేశము. మన దగ్గర సుమారు 60 పైనే వాహన సేవ, ఆన్లైన్ సేవలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని కంపల్సరీగా మనం ఆఫీస్కి వచ్చి బయోమెట్రిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు హెచ్పి టర్మినేషన్ ఉందనుకోండి, డూప్లికేట్ ఆర్సీ ఉందనుకోండి, కంపల్సరీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఫోటో దిగాలి. సో ఇలాంటివి కొంచెం సారథి వాహనం వచ్చిన తర్వాత ఫేస్లెస్గా అంటే ఆధార్ ద్వారా, ఆధార్కి లింక్ చేసుకుని ఆధార్ ఓటీపీ బేస్డ్ కానీ అట్లా కొంచెం సరళతరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కొంచెం ప్రజలకు ఈజీగా సులువుగా స్లాట్ బుకింగ్ కానీ రెన్యూవల్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన సారథి వాహన్లో తెలంగాణ చేరడంతో ఇక్కడి ప్రజలకు రవాణా శాఖ సేవలు మరింత సులభతరం కానున్నాయి.